సమస్త పంచాయతీ కార్యదర్శులకి అత్యంత ముఖ్యమైన అంశం మీద ఇప్పుడు నేను మీకు చిన్న వీడియో ప్రెజెంటేషన్ ద్వారా తెలియజెప్పబోతున్నాను. మనం గతంలో SBM 2.0 యాప్ అనేది చాలా వరకు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. అందులో కొద్ది ఇన్ఫర్మేషన్, విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేశారు. ఫిల్ చేసే క్రమంలో కొన్ని చిన్న మిస్టేక్స్ చేశారు. అయితే పంచాయతీ కమిషనర్ గారి ఆదేశాల అనుసారము ఇప్పుడు మనం SBM 2.0 యాప్ పాత వర్షన్ను డిలీట్ చేసుకొని కొత్త వర్షన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న అంశాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 30 సాయంకాలం లోపు మనము దాంట్లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి సంబంధిత ఫోటోలను క్యాప్చర్ చేయాల్సి ఉన్నది. ఆ క్రమంలో చాలామంది ఏమంటున్నారంటే, సార్ మాకు SBM 2.0 యాప్ మాకు డౌన్లోడ్ కావట్లేదు అని అంటున్నారు. ఓకే, అది ఏపీకే ఫైల్ కనుక మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు. నేను పంపించిన లింక్, షేర్ చేసిన లింక్ ద్వారానే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ మీ మొబైల్లో ఉన్నటువంటి పాత యాప్ని మీరు ఖచ్చితంగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. అది డిలీట్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు నా మొబైల్లో SBM 2.0 యాప్ అనేది ఫస్ట్ డిలీట్ చేశాను. మళ్ళీ ఒకసారి మీకు ప్రయోగాత్మకంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇగో SBM 2.0 యాప్ అనేది కింద ఉన్నది చూడండి, లాస్ట్కి కింద నా మొబైల్లో ఉన్నటువంటి యాప్స్లలో SBM 2.0 ఇది ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ దిస్ యాప్? ఓకే, అన్ఇన్స్టాల్ అయిపోయింది అనుకుందాం. ఎస్, అన్ఇన్స్టాల్ SBM 2.0 IMS యాప్. ఇది అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి దాని లింక్ ఎక్కడ ఉంది అంటే, నేను మీ యొక్క NRGS TKHS అనే డిస్ట్రిక్ట్ గ్రూప్లో నేను ఈ నెల 24 తారీఖు నాడు నేను మీకు లింక్ షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ వాట్సాప్ గ్రూప్కి వెళ్దాం. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్కి వెళ్ళాను. NRGS TKHS SBM జనగాం. దీంట్లో 24 తారీఖు నాడు సాయంత్రము 5:30 నేను లింక్ మీకు షేర్ చేశాను. ఈ లింక్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఏముంటుంది చూడండి, యూ మే నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ యాప్ ఫర్ వ్యూయింగ్ దిస్ కంటెంట్. అంటే ఇది మీరు చూడలేకపోతున్నారు అని చెప్తుంది. మరి చూడాలి అంటే ఏం చేయాలి అంటే, మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ యాప్స్ అలోస్ అనాలి, లేదా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి దీన్ని చేయబోతున్నాను. చూడండి, నేను ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయబోతున్నాను. మై ఫైల్స్ ఓపెన్ చేశాను. దీంట్లో ఇన్స్టాలేషన్ APK ఫైల్స్ అని ఉంటుంది, లేదా డౌన్లోడ్స్ అని ఉంటుంది. నేను ఇన్స్టాలేషన్ APK ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేయాలన్నట్టు. ఇందులో డౌన్లోడ్లోకి వెళ్ళాలి. వెళ్ళగానే ఇక్కడ SBM 2.0 IMS యాప్ APK అని ఉంటుంది. అంటే మనకు వాట్సాప్లో వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేశాం కదా, క్లిక్ చేస్తే ఓపెన్ కాలేదు కదా, ఆ ఓపెన్ కాంది వచ్చేసి ఇందులో దాక్కొని ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద మనం క్లిక్ చేయాలి. చేశాను. చూడండి, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా అడుగుతుంది. ఎస్, ఇన్స్టాల్. ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ చేయమంటుంది. ఓపెన్ చేశాను. చూడండి, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏమంటుంది, మొబైల్ నెంబరు ఎంట్రీ చేసి లాగిన్ కమ్మంటుంది. ఈ యాప్ మీకు పంపించడానికి ముందు ప్రతి గ్రామానికి ఒక 10 డిజిట్స్తోని మొబైల్ నెంబర్, అంటే మీ ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మొబైల్ నెంబర్ కానీ, లేదా మీకన్నా పూర్వం పనిచేసిన పంచాయతీ కార్యదర్శి ఫోన్ నెంబర్తో కానీ మేము ఐడి క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఆ ఐడిలో 10 డిజిట్స్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అనేది ఐడి, ఆ ఫోన్ నెంబర్ చివరి 4 అంకెలు అనేది పాస్వర్డ్. ఇప్పుడు ఉదాహరణకి బచ్చనపేట మండల్ దబ్బగుంటపల్లి అనే విలేజ్ మనం తీసుకుందాం. ఆ దబ్బగుంటపల్లి విలేజ్ పంచాయతీ కార్యదర్శి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639565326. ఇది ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ అంటున్నాను. రిజిస్టర్ అనొద్దు, లాగిన్ అనే అనాలి. అలో ఓన్లీ వైల్ యూజింగ్ దిస్ యాప్ క్లిక్ చేయండి. ఇప్పుడు పిన్ అడుగుతుంది. పిన్ ఏమన్నాను, 10 డిజిట్స్ ఫోన్ నెంబర్లో ఉన్న లాస్ట్ 5 డిజిట్స్. ఈ లాస్ట్ 5 డిజిట్స్ అనేది 5326 ఈయనది. వెరిఫై పిన్. వెరిఫై పిన్ అన్నప్పుడు ఇలా ప్లీజ్ వెయిట్ అంటిల్ ది మాస్టర్ డేటా ఇస్ డౌన్లోడెడ్ చూపిస్తుంది. మాస్టర్ డేటా మొత్తం డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేయాలి, ఏ ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనేది ఇప్పుడు మనకు చూపించబోతుంది.
కొద్దిగా సమయం తీసుకుంటుంది, ఒక 30 seconds to 1 minute సమయం తీసుకుంటుంది, బేస్డ్ ఆన్ నెట్వర్క్ డాటా బేస్ చేసుకొని. ఇప్పుడు చూడండి, మాస్టర్ డేటా డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే ప్రెస్ చేయండి. రైట్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద సెక్రటరీ రాజన్ బాబు, జెండర్ మేలు, ఈమెయిల్ అవసరం లేదు, ఫోన్ నెంబర్ వచ్చింది, అడ్రస్ వచ్చింది. దీంట్లో 4 ఆప్షన్స్ కనబడతాయండి. మనం ఏ అంశాలని మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, ఏ ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అని వెళ్ళడానికి ముందు మనకు ఒక 4 రకాల అంశాలు కనబడతాయి. అందులో ఫస్ట్ విలేజ్ లెవెల్ బేసిక్ ఇన్ఫర్మేషను, మీ గ్రామానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం అందులో మనం ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది, మొదటి ఆప్షన్. రెండోది కమ్యూనిటీ అసెట్స్, అంటే మీ గ్రామంలో ఏర్పడ్డటువంటి అసెట్స్, ఆస్తులు ఒక రకంగా. అంటే ఉదాహరణకి గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, సెగ్రిగేషన్ షెడ్స్ కావచ్చు, క్రమటోరియంస్ కావచ్చు, ఇటువంటి వాటిని అడుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా ఇప్పుడు మనము సెగ్రిగేషన్ షెడ్స్ని మనం ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 30 లోపే, ఈ నెల 30 లోపు మనము చేయాల్సి ఉంది. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంది. ఓడిఏ ప్లస్ ఐఈసీ మెసేజ్, అంటే మీ గ్రామంలో ఎస్బిఎం తరఫున వేయించినటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇదంతా కూడా మీకు ఒకరోజు ఒక 2 గంటలు, అంటే 20 నిమిషాల నుంచి 2 గంటల వరకు సమయం తీసుకుంటే, మీరు కొంచెం ప్లాన్గా ఆలోచిస్తే అయిపోయే పని. మీకు వివిధ రకాల పనులు ఉండొచ్చు, వివిధ రకాల ప్రెజర్స్ ఉండొచ్చు, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో 30 లోపు చేయాల్సిన వర్క్ గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా చేయకుండా ఉండకూడదు, ఖచ్చితంగా అదే చేయాలి. సరే, ఇప్పుడు మనం విలేజ్ లెవెల్ బేసిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. విలేజ్ లెవెల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశాను. సెలెక్ట్ బ్లాక్ అంటే మండల్ సెలెక్ట్ చేసుకోమంటుంది, బచ్చన్నపేట సెలెక్ట్ చేశాను, గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేయమంటుంది, దబ్బగుంటపల్లి సెలెక్ట్ చేశాను. ఇలా దబ్బగుంటపల్లిలో కూడా ఇంకో హ్యాబిటేషన్ కనబడుతుంది, పుల్లగూడ అని. సో మనం ఫస్ట్ దబ్బగుంటపల్లి మేము చూద్దాం. విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ దాని మీద మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ అడుగుతుంది, స్టార్ ఉన్నదేమో ఖచ్చితంగా ఫిల్ చేయాలి, డబుల్ స్టార్ ఉన్నదేమో అందాజ కొద్ది ఫిల్ చేయాలి, ట్రిపుల్ స్టార్ ఉన్నదేమో మీ గ్రామంలో తడి చెత్త పొడి చెత్త ఒక ఇంటి నుంచి అంటే ఎన్ని కిలోలలో వస్తుందని తెలుసుకోవడం కోసం ఒక 5 ఇండ్లను అందాజ తీసుకొని మనం ఎంత వస్తుందో అందులో వేయచ్చు అని చెప్తుంది. అయితే ప్రతి మనిషి సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో ఒక రోజులో 60 నుంచి 100 గ్రాములటువంటి చెత్తను ఉత్పత్తి చేస్తాడు. సో ఆ 5 ఇండ్లలో ఉన్నటువంటి జనాభా ఇంటూ 100 గ్రాముల చెత్త మనం లెక్కేసుకుంటే మనకు ఎంత చెత్త ఉత్పత్తి అవుతుందో యావరేజ్గానే తెలిసిపోతుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద విలేజ్ టిల్ మార్చ్ 2020 వరకు గమనించండి. సెన్సెస్ లెక్క ప్రకారం కాదు, 2020 మార్చి వరకు మీ గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి. ఈయన 306 అని వేసిండు. పాపులేషన్ ఇన్ ద విలేజ్ ఎంత ఉంది, ఈయన 1118 అని వేసాడు. నంబర్ ఆఫ్ న్యూ హౌస్ హోల్డ్స్ ఎమర్జ్డ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2020 ఎన్ని ఉంటే అన్ని 2 అని వేసిండు. టోటల్ నంబర్ ఆఫ్ హామ్లెట్స్ ఉంటే వేయండి, ఆయన 0 అని వేసాడు. నంబర్ ఆఫ్ SC/ST డామినేటెడ్ హామ్లెట్స్ ఒకవేళ ఉంటే వేయండి, లేకపోతే 0 అని వేయండి. యావరేజ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ సాలిడ్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ ద విలేజ్ పర్ డే ఇక్కడ వేయాలి. ఎంత క్వాంటిటీ అవుతుంది అనేది, అంటే ఎంత క్వాంటిటీ మనకి ఎట్లా తెలియాలి అంటే నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇంటూ, గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇంటూ 100 grams. సో ఆ అమౌంట్ ఇక్కడ వేసేయాలి. నాన్ బయోడిగ్రేడబుల్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ ఎంత ఉత్పత్తి అయింది, 5 కిలోలు ఉత్పత్తి అయిందని అన్నాడు. నాకు తెలిసి 5 కిలోలు కూడా ఉత్పత్తి కాకపోవచ్చు. 60 గ్రాములు చెత్తలో ఒక 10 grams ప్లాస్టిక్ ఉండొచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది కనుక ప్లాస్టిక్ కూడా ఎక్కువ, మన వాళ్ళు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడతారు కనుక అది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా తక్కువ వేయండి. యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ గ్రే వాటర్ జనరేటర్ ఇన్ విలేజ్ పర్ డే ఇన్ KLEs. ఈ KLEsలలో కిలోలీటర్ పర్ డే అనే దాంట్లో ఒక 100 బకెట్లు, వేర్ ఈచ్ బకెట్ ఈజ్ 10 liters కెపాసిటీ. అంటే ఒక KLE ఈజ్ ఈక్వల్ టు 100 బకెట్లు. 100 బకెట్లు అంటే ఒక బకెట్ 10 లీటర్లు ఉంటే, అంటే నాకు తెలిసి ఒక ఇంట్లో ఒక రోజుకు ఒక 1 KLE కూడా వాడరు. సో మీరు 1 KLE వేసి కూడా ఎనాఫ్. ఇక్కడ 183 వేసారు, ఒక ఇంటికి 1 KLE. సో ఈయన 1183 అన్నాడు కనుక 183 వేసిండు. ఓకే. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావింగ్ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్, అన్ని హౌస్ హోల్డ్స్ నుంచి డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుందని పెట్టండి. నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద విలేజెస్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎక్స్క్లూడింగ్ నర్సరీ ప్లే స్కూల్, అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి నర్సరీ స్కూల్స్ వదిలేసి ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉంటే అన్ని ఆ ఫిగర్ వేయండి. అంగన్వాడీస్ ఎన్ని ఉన్నాయో ఆ ఫిగర్ వేయండి.
పంచాయతీ ఆఫీస్, ఈవెన్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నా కూడా పంచాయతీ ఆఫీస్ ఉన్నట్టే ఉందనే వేయండి. ఇక్కడ బాగా గమనించండి, విజువల్ క్లీన్లీనెస్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ ద విలేజ్ హ్యావ్ అనే దగ్గర ఫస్ట్ మినిమల్ లిటర్ అనేది చాలామంది నో అని పెట్టారు, బట్ ఎస్ అని పెట్టాలి. మినిమల్ స్టాగ్నెంట్ వాటర్ అనేది చాలామంది నో అని పెట్టారు, ఎస్ అని పెట్టండి. నో ప్లాస్టిక్ వేస్ట్ డంప్ నో అని పెట్టారు చాలామంది, బట్ దీన్ని ఎస్ అని పెట్టాలి. పెట్టి అప్లోడ్ డాటా టు జీఓఐ సెంట్రల్ సర్వర్ అనాలి. ఇక్కడ క్లిక్ చేసిన కింద చూడండి, అప్లోడ్ డాటా టు జీఓఐ సెంట్రల్ సర్వర్ కింద ఉంది, చేశాను. ఆర్ యూ షూర్ వాంట్ టు అని ఉంది, ఎస్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ద విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ టు ది జీఓఐ సెంట్రల్ సర్వర్. ఓకే, ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలి మనం. ఇన్స్టిట్యూషనల్ డీటెయిల్స్ ఓన్లీ కంప్లీటెడ్. ఇన్స్టిట్యూషన్ మీకు స్కూల్స్ ఉన్నాయి, ఒక స్కూల్ ఉందని పెట్టాడు ఆయన. దీంట్లో ప్రతి స్కూల్కి టాయిలెట్ యాక్సెస్ అవైలబుల్ ఉందని చెప్పండి. టాయిలెట్ యాక్సెస్ అంటే ఆ స్కూల్లో టాయిలెట్ ఉందా లేదా అని కాదు, ఆ అంగన్వాడీ సెంటర్లో టాయిలెట్ ఉందా అని లేదా కాదు, అందులో ఉన్న వాళ్ళకి అత్యవసరమైనట్టు ఆ ఇన్స్టిట్యూషన్కి 100 మీటర్ల రేడియస్లో ఏదైనా అవైలబుల్ ఉందా. 100 మీటర్ రేడియస్లో అంటే పక్కింటిది కావచ్చు, వెనకాలది కావచ్చు, యాక్సెస్ ఉంది. ఓపెన్ డెఫికేషన్ కాకుండా ఏ టాయిలెట్ వాడినా కూడా అక్కడ యాక్సెస్ ఫంక్షనల్ టాయిలెట్ ఉన్నట్టే. అది మీరు క్లిక్ చేయండి. ఆల్ ఫంక్షన్స్ యూజ్ ఎస్. హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ ఉందా అంటే ఉందని పెట్టండి. ఎస్డబ్ల్యూఎం కంపోస్ట్ పిట్ ఉందని పెట్టండి. ఎల్డబ్ల్యూఎం అక్కడ ఏముంటుంది పెట్టండి. ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కింద వ్యూ ఫోటో ఉంది, నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాడు కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాము. విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత అంగన్వాడీ అయినా సేమ్ అంతే, పంచాయతీ గారు అయినా సేమ్ అంతే. ఈ మూడింటికి కూడా టాయిలెట్ ఉంది, యాక్సెస్ ఉందని పెట్టాలి. తడి చెత్త పొడి చెత్త సేకరణ కూడా యాక్సెస్ ఉందని పెట్టాలి. అవి 2 చేయాలండి. తర్వాత కమ్యూనిటీ అసెట్స్, ఇది అత్యంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చేసే దాంట్లో కమ్యూనిటీ అసెట్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ చూడండి. బచ్చన్నపేట, దబ్బగుంటపల్లి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. కమ్యూనిటీ అసెట్స్లో 4 పార్ట్స్ అండి. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, 2 గ్రే వాటర్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్, ఎండబ్ల్యూఎం అంటే మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని చూద్దాం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దీంట్లో కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్ ఉన్నాయా అని అడుగుతుండ్రు. అంటే ప్రజలందరికీ ఉపయోగపడే కంపోస్ట్ పిట్ ఉందా అంటే ఉన్నది, ప్రతి గ్రామంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే మీ దగ్గర ఉన్న సెగ్రిగేషన్ షెడ్లో మనము ఎర్రలు వేసేది ఏదైతే ఉందో ఒక్క నిమిషం అండి. ఎర్రలు వేసేది ఏదైతే ఉందో ఆ ఎర్రలు వేసేదాన్ని పెట్టాలి. కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్, ఎస్. యాడ్ న్యూ, దాన్ని ఫోటో క్యాప్చర్ చేయాలి. టైప్ ఆఫ్ కమ్యూనిటీ కంపోస్ట్ పిట్ అంటే వర్మీ కంపోస్ట్ అని పెట్టండి. అది ఎంత కెపాసిటీ అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు ఎంత ఉంటే అంత. ఉదాహరణకి 3 అనుకోండి, 3 క్యూబ్ మీటర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంతే, ఎక్కువ ఉంటుంది బట్ నేను జస్ట్ మీకు శాంపిల్ చెప్తున్నాను. అసెస్ డీటెయిల్స్ ఇన్ లైవ్ లొకేషన్, ఆడ ఎక్కడుంటే అక్కడ అడ్రస్ రాయండి, అది ఎక్కడుంది అనేది. సెగ్రిగేషన్ షెడ్ ఏరియాలో ఉంది అది రాయండి. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, మీ గ్రామంలో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ ఈ సెగ్రిగేషన్ షెడ్ను వాడుకోవడానికి వీలుగా ఉంది అని రాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1183 ఇండ్లు అన్నాడు, 1183 ఇండ్లు ఉన్నాయని చెప్పండి. బట్ మీరు ఫస్ట్ విలేజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చినటువంటి ఫిగర్కు దాటొద్దు. కానీ 10 అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంత తెచ్చుకోవచ్చు. కంప్లీషన్, ఎస్ కంప్లీట్ అయిందంటే కంప్లీట్ అయింది. ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, 20 లేదా 21, నేను 21 అని పెడుతున్నాను. మరి ఫండ్ ఎక్కడిది, ఏ నెలలో అయింది అంటుండ్రు, జనవరి అని పెడుతున్నా. ఫండ్ ఎక్కడిది అంటే ఎంజీఎన్ఆర్ఎస్ ఫండ్ అని పెట్టండి. దానికి ఎస్టిమేషన్లు ఎంత కాస్ట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2,60,000 అనుకుందాం, 260 ఫిగర్ వేయండి. ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫోటో క్యాప్చర్ చేయండి. హలో అనండి, కెమెరా అనండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇలా ఫోటో క్యాప్చర్ చేయబోతున్నాను. ఇలా చేయండి.
ఫోటో క్యాప్చర్ అయిపోయింది. ఖచ్చితంగా సెగ్రిగేషన్ షెడ్లో ఉన్నటువంటి ఎర్రలకు సంబంధించిన అరను మీరు ఫోటో క్యాప్చర్ చేయాలి. అది కమ్యూనిటీ అసెస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా మీకు వచ్చిన కేటగిరీ. ఇది ఫస్ట్ కేటగిరీ. మళ్ళా సెకండ్ కేటగిరీ వదిలిపెట్టిన థర్డ్ కేటగిరీ వెహికల్ ఫర్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేస్ట్. మీ గ్రామంలో మీకు వెహికల్ ఉంది, అది ఏ వెహికల్? ట్రాక్టర్ మీద క్లిక్ చేయండి. ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు. ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్ ఉంది, ఏ ఇయర్లో తీసుకున్నారు, ఏ మంత్లో తీసుకున్నారు, ఎన్ని ఇళ్ళు సర్వ్ అవుతున్నాయి, దేని నుంచి తీసుకున్నారు, 50th ఫినాన్స్ నుంచి, అండ్ ఇక్కడ వేసిండు 9 లక్షలు అండి ఫర్ ఎగ్జాంపుల్. ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. నా ఫోటో క్యాప్చర్ చేసిండు, ఇక్కడ ఫోటో వ్యూ చేస్తే వస్తుంది. ఇంకోటి ట్రాక్టరు డబ్బా పడాలి, ఇంజిన్ పడాలి, రెండు పడాలండి. ఇది ట్రాక్టర్ సంబంధించి. ఓకే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇంకా ఫస్ట్ది ఏమో కమ్యూనిటీ కంపోస్ట్ పిట్టు, సెకండ్ వదిలేయండి. థర్డ్ వెహికల్ ఫర్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాక్టర్ ఫోటో. తర్వాత ఫోర్త్ వదిలేయండి. సెకండ్, ఫోర్త్ రెండు వదిలేయండి. ఫిఫ్త్ది వేస్ట్ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్ షెడ్స్ ఇన్ ద విలేజ్. అంటే సెగ్రిగేషన్ షెడ్ను దూరం నుంచి ఫోటో తీయాలి. మీ దగ్గర సెగ్రిగేషన్ షెడ్ ఉంది కదా, అది ఎక్కడ ఉంది, అది ఎన్ని ఇళ్ళు సర్వ్ చేస్తుంది, ఎన్ని ఇళ్ళు చెత్త సేకరించడానికి వీలుగా ఉంది అనేది రాసి, ఏ ఇయర్లో కట్టిన అనేది రాసి, దాన్ని క్లిక్ చేసి, ఏ నెలలో ఉన్నది క్లిక్ చేసి, ఎంజీఎన్ఎస్ నుంచి అది కట్టిరని రాసి, షెడ్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2,60,000 అనుకోండి, అది వేసేసి ఫోటో క్యాప్చర్ చేయాలి. ఇది అత్యంత ప్రధానమైనది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది చేస్తేనే మనం ఓడిఎఫ్ ప్లస్గా మనం డిక్లేర్ చేసుకుంటాం మన గ్రామాలని. ఇది కూడా ఈ నెల 30 లోపే చేయాలి. తర్వాత గ్రే వాటర్ మేనేజ్మెంట్. గ్రే వాటర్ మేనేజ్మెంట్లో కమ్యూనిటీ సోక్ పిట్ మీ దగ్గర ఉంటే, ఈ మ్యాజిక్ సోక్ పిట్, ఇండివిజువల్ మ్యాజిక్ సోక్ పిట్ ఉన్నా వేయండి. డ్రైనేజ్ ఫెసిలిటీ మీ గ్రామంలో ఉన్నా వేయండి. కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఉన్నా దాని మీద క్లిక్ చేయండి. నాకు తెలిసి కమ్యూనిటీ సోక్ పిట్స్ కానీ, లీచ్ పిట్స్ కానీ, మ్యాజిక్ సోక్ పిట్స్ కానీ ఇండివిజువల్గా కూడా ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేసి అది ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. డ్రైనేజీ అంటే ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి, పక్కా డ్రైనేజీలు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి. వాటిని కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అండర్ గ్రౌండ్ పైప్స్, కవర్డ్ పక్క, ఓపెన్ కచ్చా, ఓపెన్ పక్క అనుకుందాం. యాడ్ న్యూ ఇంతవరకు చేయకపోతే ఎన్ని ఉన్నాయి దాని డీటెయిల్స్ రాసి ఒక ఫోటో క్యాప్చర్ చేయండి దీంట్లో. తర్వాత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇది మీ దగ్గర లేవండి, ఈ ఆప్షన్ వదిలేయండి. ఈ మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్లో మన దగ్గర ఉన్నటువంటి బయోహజార్డ్ వేస్ట్ ఏదైనా కూడా మనం దగ్గరలో ఉన్న పిహెచ్సిలో ఇవ్వండి అని చెప్పాను నేను గతంలో. దగ్గరలో ఉన్న పిహెచ్సిలో ఇస్తే ఆ పిహెచ్సి వాళ్ళు హన్మకొండకి పంపిస్తారు, అక్కడ ఇన్సిడెంట్లో వేసి కాల్ చేస్తారు. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ ఎస్ అని ఇవ్వండి. ఇది మొత్తం ఫిల్ చేయండి. సేవ్ డాటా అని, దీంట్లో ఫోటో క్యాప్చర్ చేయాల్సింది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇన్సిడెంట్ డీప్ బరియల్ అనండి. ఇఫ్ ఈజ్ ద డిస్పోజల్ ఫెసిలిటీ ఫంక్షన్ అండ్ యూస్, ఎస్ అనండి. ద డిస్పోజల్ ఫెసిలిటీ అవైలబుల్ ఎట్ స్కూల్ లెవెల్, ఎనీ అదర్, హన్మకొండ. సేవ్ డాటా బస్ అట్లానండి. తర్వాత హౌస్ హోల్డ్ లేయర్ ఇన్ఫర్మేషన్, బచ్చన్నపేట, దెబ్బగుంటపల్లి, హౌస్ హోల్డ్ లేయర్ కంపోస్ట్ పిట్ ఉంటే వేయండి. హౌస్ హోల్డ్ లేయర్ సోక్ పిట్స్ ఉంటే వేయండి. హౌస్ హోల్డ్ లేయర్ సోక్ పిట్స్ ఉన్నవి ఇంటింటికి ఉన్నాయి కదా ఇంకుడు గుంతలు, అది ఎన్ని ఉంటాయి, ఫస్ట్ ఒకటి, రెండోది మళ్ళీ యాడ్ను, మళ్ళీ మూడోది యాడ్ను, ఇది చేయండి. కానీ ఇది వేసుకోవడానికి మనకు టైం ఉందండి. హౌస్ హోల్డ్ లేయర్ సోక్ పిట్స్ అనేది మనం 30 తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది, సెగ్రిగేషన్ షెడ్ అనేది ఈ నెల 30 లోపు మనం క్యాప్చర్ చేయాల్సి ఉంది. అంటే కమ్యూనిటీ అసెట్స్ సంబంధించిన టాస్క్ మాత్రము ఎట్టి పరిస్థితిలో ఈ నెల 30 లోపు చేయాలి. దీంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, గ్రే వాటర్ మేనేజ్మెంటు, మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ మూడింటిని చూడండి. ఫస్ట్ది ఫైనల్ది మాత్రం 80% చేయండి. అలాగే ఓడిఎఫ్ ప్లస్ ఇమేజెస్, ఫోర్త్ ఆప్షన్. ఓడిఎఫ్ ప్లస్లో ఓడిఎఫ్ ప్లస్ ఐఈసి మెసేజెస్ అని ఉంటాయి. దీంట్లో
బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంటు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంటు, గ్రే వాటర్ వేస్ట్ మేనేజ్మెంటు, గోబర్ధను, ఫీకల్ స్టేజ్ మేనేజ్మెంటు, ఓడియో సస్టైనబిలిటీ అండ్ కంటెంట్ టాయిలెట్ యూసేజ్ 1. మీ గ్రామంలో గతంలో వేయించిన పెయింటింగ్స్ ఉన్నాయి, వాటిని ఈ ఓడిఎఫ్ సస్టైనబిలిటీ యూసేజ్ టాయిలెట్ 2, హ్యాండ్ వాషింగ్, బయోడిగ్రేడబుల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్, గ్రే వాటర్ ఇవి మీకు ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఉన్న 1, 2, 3, 4, 5 ఇవి మాత్రం నేను చెప్తాను తర్వాత. అంటే మీన్స్ ఇది పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెయింటింగ్ పాసిబుల్ కాకపోతే దానికి వేరే ఆల్టర్నేట్ సోర్స్ ఉంది, అది నేను చెప్తాను. అది మీకు ప్రతి జీపీకి పంపిస్తాను. పంపించినప్పుడు వీటి మీద క్లిక్ చేసి ఫోటో క్యాప్చర్ చేయండి. ఇది అక్టోబర్ 2 లోపు ఒకవేళ వీలైతే చేద్దాము, లేదంటే అక్టోబర్ 2 తర్వాత అంటే అక్టోబర్ 13th లోపు కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ చెప్తాను మీకు ఫర్దర్గా, ఇది నేను ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కమ్యూనిటీ అసెట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంటు, గ్రే వాటరు. సాలిడ్లో మళ్ళీ ఫస్ట్ కమ్యూనిటీ కంపోస్ట్ పిట్, థర్డ్ వెహికల్ ఫర్ కలెక్షను, 5th వేస్ట్ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్. ఈ 3 వీటిని మీరు ఎంట్రీ చేయాలి, వీటిని ఫోటో తీయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు మళ్ళీ ఏమైనా డౌట్ వచ్చినా కూడా నాకు పర్సనల్గా కాల్ చేయండి, పర్సనల్ మెసేజ్ పెట్టండి. ఇంతే అండి. ఎనీహౌ థ్యాంక్ యూ.